సో ఇది మన నరసరావుపేటలో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాస్తు గర్భ అంతా సెంటరింగ్ తీసిన తర్వాత ఇది ఈ కింద అనేది ఒక చిన్న ఒక మినీ స్కేల్ ఒక పరిశ్రమ అనేది గురించి ఇది ఓపెన్గా పెట్టడం జరిగింది. పైకి వెళ్ళడానికి ఇది ప్రదక్షిణాక్రమంగా ఇది ఒక లిఫ్ట్ అంటే ఇది ఒక 150 గజాలలో ఒక 23x60 ఉన్నటువంటి ఒక ప్లాట్ అనమాట. ఇందులోనే లిఫ్ట్, పైకి మెట్లు, ఈ స్పేస్ అంతా వెహికల్ పార్కింగ్, ఇక్కడ మెట్ల కింద ఇక్కడ స్టాఫ్ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఒక టాయిలెట్. మెట్ల కింద పెట్టచ్చా అని మీరు అడుగుతారు. ఇది యాక్చువల్గా దిస్ ఐటమ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద హౌస్. ఇది మెయిన్ హౌస్ వాస్తుపురుష మండలి ఎక్కడి నుంచి ఇంటిని దీన్ని డివైడ్ చేసాం అనమాట స్పేస్ని. అంటే దీన్ని ఏమంటామంటే వాస్తుపురుష మండలితో కట్టినటువంటి మెయిన్ గృహ సముదాయం ఇది ఒక ఉపగ్రహం అనమాట. ఇదే కాన్షియస్నెస్, ఇదే నక్షత్ర బలంతో ఈ యొక్క పల్సేషన్ అంతా ఉంటుందండి. అందువల్ల మన ఇంటికి సంబంధించిన ఈ టాయిలెట్ ఏమీ అతికించలేదన్నమాట. అందువల్ల అది పొరపాటు కాదు. ఓకే, ఇది ఒక పరిశ్రమ కింద యూజ్ చేసుకోవడానికి. అదే రకంగా దీనికి తూర్పు పక్కన కూడా వీధి ఉండడం ద్వారా 4th పాదాల్లో ఒకటి పెట్టుకోవడం అనేది జరిగింది. సో చక్కగా గర్భం అనేది ఇక్కడ వరకు ఇదంతా ఎక్స్టెన్షన్స్ ఉంది. ఈ ఎక్స్టెన్షన్స్లోనే కావాలనుకున్న టాయిలెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇంటి యొక్క వాయువు అది ఉపగ్రహంలో ఇది లిఫ్ట్ అండి. ఇది మెట్ల కింద భాగం టాయిలెట్ కింద వాడుకోమన్నాం స్టాఫ్కి. వచ్చారు. సో ఇది ప్రదక్షిణాక్రమంగా ఈ మెట్లండి. లిఫ్ట్కి చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణాక్రమంగా మనము ఈ యొక్క మెట్లు అనమాట. సో వచ్చిన తర్వాత ఇది ఇంటికి దక్షిణం పక్కన ఈ స్పేస్ అంతా ఒక వరండా కింద యాక్ట్ అవుతుంది. కింద పార్కింగ్. మళ్ళీ ఇది లిఫ్ట్లో దిగిన వాళ్ళు ఇక్కడ దిగుతారు. మళ్ళీ పైకి ఈ రకంగా పైకి ఎక్కడం. సో అసలు యాక్చువల్గా ఇంటి గృహం ఇక్కడి నుంచి మొదలవుతుంది. నాకు తెలిసి 23x60లో సో దిస్ ఇస్ ద హాల్. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. అదే రకంగా ఇది ఇంటర్నల్గా వచ్చిన తర్వాత కిచెన్కి సంబంధించిన డైనింగ్, అదే రకంగా కామన్ టాయిలెట్ కమ్ డ్రెస్సింగ్ అనమాట. సో ఎంత పెద్దదిగా వచ్చిందో చూపెట్టండి. సో పైన ఉన్న వాళ్ళకి ఒక దక్షిణము తూర్పు బిట్టండి. ఇది ఇక్కడ ఈస్ట్ బాల్కనీ ఇచ్చాము ఎందుకంటే ఇక్కడ 12 అడుగులు సందు అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క కిచెన్ కాస్త ఒక 5.5 అడుగులు ఇంటూ సమ్ ఒక 12 అలా వచ్చిందనమాట. ఓకే, ఒక చిన్న ఫ్యామిలీకి రీజనబుల్గా ఉంటుంది. అదే రకంగా ఇవి 2 బెడ్రూమ్స్ అనమాట. సౌత్ వెస్ట్ బెడ్రూమ్, ఇది నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించినటువంటి అటాచ్డ్ టాయిలెట్. మనం ఉత్తరం పక్కన ఎక్స్టెన్షన్ వరండాలోకి వచ్చామండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉన్నప్పుడు వారి 2 గదుల్లోంచి ఉత్తరం వరండాలోకి వచ్చే విధంగా. అదే రకంగా ఇది నార్త్ ఈస్ట్ ఒక బెడ్రూమ్ అండి. So this is the functionality of the house. Thank you.